హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ స్కెచ్. సో ఈరోజు సాటర్డే కాబట్టి దేవుడికి ఏదైనా నైవేద్యం పెట్టాను కదా. నేను ఎవ్రీ సాటర్డే ఏదైనా ఒక స్వీట్ చేస్తూ ఉంటా. ఈ సలా వచ్చేసి బనానా కేసరి ఎలా చేద్దామో చూద్దాం. ఆల్రెడీ నేను రవ్వ 1 కప్ పెట్టుకున్నా, బనానా 1 కప్ పెట్టుకున్నా, స్మాష్ చేసుకున్నా మంచిగా. గీ ఉంది, మళ్ళీ రైసన్స్ అండ్ క్యాషెస్ ఎత్తుకున్నా. సో ఎలా చేద్దామో చూద్దామా. తీసుకుందాం. గీ ఒక 2 టేబుల్ స్పూన్స్, క్యాష్యూస్ మళ్ళీ రైసన్స్ యాడ్ చేసుకుందాం. మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు తీసుకోండి. రవ్వ ఉంది కదా, అది యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. పచ్చి వాసన పోయే వరకు కొద్దిగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కాకుండా, ఎక్కువ కలర్ లేకుండా మంచిగా స్మెల్, రా స్మెల్ అంతా పోయే వరకు ఫ్రై చేసి తీసుకుందాం. అయినంత లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. మంచిగా ఆ స్మెల్ వస్తుంది అనమాట. మనకి ఆ స్మెల్ వచ్చేటప్పుడు మనం తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి సపరేట్గా. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకొని స్మాష్ చేసుకుందాం కదా, ఆ బనానా వేసుకుందాం. నేను ఈ కప్తో 1 కప్ రవ్వ వేసుకున్నా. ఇదే కప్లో నేను 3 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకుంటున్నా. మంచిగా ఉడికిపోయింది, నీళ్ళంతా మంచిగా బాయిల్ అవుతుంది. సో ఈ టైంలో మనం రవ్వ వేసి మిక్స్ చేసుకుందాం. స్వీట్ చక్కెర వేసుకుందాం. లాస్ట్లో కొద్దిగా నెయ్యి, ఎలాచీ పౌడర్, రైసన్స్ అండ్ క్యాషెస్ ఫ్రై చేసుకొని వేసుకుంటే బనానా కేసరి రెడీ.